హే ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మన క్రిప్టో వాలెట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలో చూద్దాము ఒకసారి. ఒకటి వచ్చి గుర్తుపెట్టుకోవాలి, మీరు డైరెక్ట్గా మీ క్రిప్టో వాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే విత్డ్రా చేసుకోలేదు. ఎందుకంటే మీ క్రిప్టో వాలెట్ అనేది ఎక్స్చేంజ్ కాదు. అర్థమైంది కదా? ఇది ఎక్స్చేంజ్ కాదు. మన క్రిప్టో వాలెట్ యూస్ చేసుకొని మనం స్వాప్ అయితే చేసుకోవచ్చు ఒకటి నుంచి ఇంకో టోకెన్కి. ఎందుకంటే ఇది ఒక ఆర్డర్ బుక్లా ఉంటుంది. సో ఇక్కడైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ నుంచి సొలానాకి, సొలానా నుంచి డీ బ్రిడ్జ్ టోకెన్కి ఇలా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కానీ మీ మనీకి అయితే మీరు చేసుకోలేరు. దీనికి మీరు ఎక్స్చేంజెస్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, మీ క్రిప్టో వాలెట్ నుంచి ఫస్ట్ మీరు ఈ టోకెన్ ఆర్ కాయిన్స్ని మీరు ఒక ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ ఎక్స్చేంజ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది మనీ. ఇక్కడ ఎక్స్చేంజ్ వచ్చి ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నేనైతే ముద్రెక్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ముద్రెక్స్ యూజ్ చేసుకోండి, కాయిన్ డెక్స్ యూజ్ చేసుకోండి, ఆర్ ఏ ఎక్స్చేంజ్ అయితే మీరు కంఫర్టబుల్గా ఉంటారో, మీరు ఏ ఎక్స్చేంజ్ని అయితే ఎక్కువగా నమ్ముతారో మీరు ఆ ఎక్స్చేంజ్ యూజ్ చేసుకొని విత్డ్రా అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సొలానా ఉంది. నేనైతే ఇక్కడ ఫ్యాంటమ్ వాలెట్ యూస్ చేస్తున్నాను ఈ వీడియో కోసం. మీరైతే ఏ క్రిప్టో వాలెట్ అయినా యూస్ చేసుకోండి, ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సొలానా అనేది 0.02 అనేది నేను విత్డ్రా చేయాలనుకున్నాను నా బ్యాంక్ అకౌంట్కి. నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను ముద్రెక్స్కి వెళ్తాను. మీరు కాయిన్ డీటెయిల్స్ కూడా యూస్ చేసుకోండి. అండ్ మరి నేనైతే ముద్రెక్స్ యూస్ చేస్తున్నాను. సో ముద్రెక్స్కి వెళ్ళి ఫస్ట్ నేను కాయిన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కాయిన్ మీద క్లిక్ చేసి నాకు ఏ కాయిన్ అయితే డిపాజిట్ చేయాలో అది క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సొలానా డిపాజిట్ చేయాలనుకున్నాను. సో నేను సొలానా మీద క్లిక్ చేశాను. సొలానా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చారంటే ఒక ఆప్షన్ ఉంటుంది, డిపాజిట్ కాయిన్ అనేసి. సో దీని మీద ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది ఫస్ట్ ఇది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కాపీ చేసుకొని మీరు ఫ్యాంటమ్ వాలెట్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు సెండ్ అని ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఆ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఎంతైతే పంపించాలనుకున్నారో అంత ఇవ్వచ్చు. అయితే 0.02 అయితే పంపించాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పంపించేశాను. ఇక్కడ వెళ్ళి మనం చూసుకుందాం ముద్రెక్స్లో ఒకసారి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్కి మనీ పంపించినప్పుడు మీరు ఆ టోకన్స్ అనేది ఇన్స్టంట్గా అయితే రాదనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, యూ హ్యావ్ టు వెయిట్. సో మీరైతే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో రావడానికి. సో నాకైతే ఫైనలీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్మోస్ట్ లైక్ 30 minutes పెట్టింది. మనీ అయితే నాకు డిపాజిట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు నా కరెంట్ వాల్ 228 చూపిస్తుంది. నాకు 0.02 సరే అయితే డిపాజిట్ అయిపోయింది అనమాట. మీకు చూపిస్తాను ఒకసారి. నేను మీకు కిందకి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీకి కానీ వెళ్తే ఇక్కడ చూడండి ఒకసారి నా సొలానా హిస్టరీలో, ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూస్తే సొలానా డిపాజిటెడ్ 230.98 రూపీస్ వర్త్. అండ్ పైన దీన్ని క్లిక్ చేస్తే చేద్దాం ఒకసారి అవుతుంది అనేసి. సో ఇది క్లిక్ అయితే అవ్వట్లేదు. సో నాకైతే 0.02 నేను టైం చూసానండి. ఇక్కడ 11/3/2025 10:55 PM. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ టైం చూస్తే ఒకసారి మన ట్రాన్సాక్షన్ టైం చూద్దాం ఒకసారి ఇది ఎప్పుడు వెళ్ళిందనేసి. ఇది March 11th 2025 10:40 PM. సో ఆల్మోస్ట్ లైక్ జస్ట్ 15 minutes పట్టింది అంతే. 15 minutes అయితే మీకు మనీ డిపాజిట్ అయిపోయింది. సో ఒక్కసారిగా మీకు డిపాజిట్ అవ్వగానే మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఆ కాయిన్కి వెళ్ళి ఇక్కడ మీరు ఈ యొక్క కాయిన్ని ఇక్కడ ప్రెస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఇక్కడ ఎంత సెల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ నేనైతే 228 నేను మొత్తం సెల్ చేస్తున్నాను. 228 ఇక్కడ చూస్తే నేను 0.001 నేను అమౌంట్ సెల్ చేస్తున్నాను. కన్ఫర్మ్, డన్. సెల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రాలో చేసుకోవచ్చు అంటే మీరు యూఎస్డిటీకి వెళ్ళి ఇక్కడ విత్డ్రా టు బ్యాంక్ ఉంది, ఇక్కడ ప్రెస్ చేసి మీ బ్యాంక్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 5 USDT చూపిస్తుంది. సో నా దగ్గర 3.750 ఉంది. లెట్స్ ట్రై ఫర్ నేను ట్రై చేస్తున్నాను దాన్ని 5కి పెంచడానికి. నా దగ్గర కొన్ని కాయిన్స్ అయితే సెల్ చేస్తున్నాను జస్ట్ మీకు ట్రాన్సాక్షన్ చూపించడం కోసం మాత్రమే. నేనైతే 350 రూపీస్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ అయితే అమ్మేస్తున్నాను జస్ట్. సో ఇప్పుడు చూస్తే మన దగ్గర 5 USDT అయితే ఉంది కదా, ఇక్కడ మీరు విత్డ్రా ఫండ్స్ అని క్లిక్ చేసి నేనైతే 6 USDT అయితే సెల్ చేస్తున్నాను. విత్డ్రా అండ్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ అండ్ మీకు వెరిఫికేషన్ అయితే వస్తుంది. వెరిఫికేషన్ది అది ఎంట్రీ చేసేయండి. మీరు జస్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ అకౌంట్కి. మీరు దాంతో మీరు అవి ఓటీపీ ఎంటర్ చేసి విత్డ్రాల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ చూసారా ఇది నాకైతే స్టార్ట్ అయిపోయింది. సో వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు బ్యాంక్ అయితే వచ్చేస్తుంది అనమాట వితిన్ 24 hours. సో ఈ విధంగా మీరు మీ క్రిప్టో వాలెట్ నుంచి మీ బ్యాంక్కి మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ విత్డ్రాల్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఉంది. లైక్ లిటరలీ నాకు వితిన్ 5 minutesలో అయితే నాకు మనీ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి నేను ఎంత మనీ అయితే విత్డ్రా పెట్టాను 533 రూపీస్, అది నాకైతే బ్యాంక్ అయితే రిసీవ్ అయిపోయింది. మీరు టైం చూసుకోవచ్చు ఇక్కడ
March 2023 11/6 అంతా నాకైతే వచ్చేసింది. లిటరల్లీ వితిన్ 10 మినిట్స్లో నాకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా నా బ్యాంక్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో కొన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇది చాలా రిస్క్తో కూడుకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా డిపాజిట్ చేయాలంటే మీరు మనీ అయితే కోల్పోవచ్చు. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు చూసుకోండి, మీరు ఏ నెట్వర్క్లో డిపాజిట్ చేస్తున్నారో అది బాగా చూసుకోండి. అండ్ చేసిన తర్వాత మీరు ఎక్స్చేంజ్ యూస్ చేస్తారు కదా, అది ఒక మంచిది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా అంటే మీకు ఏది ట్రస్ట్ వర్తీగా ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకోండి, ఏది పడితే అది యూస్ చేయకండి. అండ్ నేను ముద్రెక్స్ యూస్ చేశాను కదా అనేసి మీరు ఇదైతే యూస్ చేయకండి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఇదైతే నేను ప్రమోట్ చేయట్లేదు. ఇది జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. మీకు మీ ఇష్టం వచ్చిన ఎక్స్చేంజ్తో యూస్ చేసి ఈ విధంగా మీరైతే విత్డ్రా చేసుకోండి. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను కదా. ఆల్ ఐమ్ ఆస్కింగ్ ఈస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి మీ అందరికీ. అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే ఆల్గోరిథం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది వీడియో.